ఈ వర్గీకరణ వెంటనే చేసి తీరాల్సిందేనని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఖమ్మంలోని మంచుకంటి మీటింగ్ హాల్లో ఎస్సీ వర్గీకరణ మేధావుల సంఘీభావ సదస్సు జరిగింది. జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో పలు కుల ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఇది మాల మాదిగల మధ్య గొడవ కాదని, రెండు కులాల సమస్యగా చూడొద్దని హితవు పలికారు. ఎస్సీ వర్గీకరణ మాల మాదిగల పంచాయతీ కాదని ఐవి రమణారావు చెప్పారు. ఈ ఎస్సీ వర్గీకరణ మేధావుల సంఘీభావ సదస్సు జరుగుతూ ఉంది. ఇక్కడ దాంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాలి అనేది పిలుపు. దాని పట్ల ఏమీ భిన్నాభిప్రాయం లేదు. వర్గీకరణ జరగవలసిందే. కానీ ఈ క్రమంలో ఎస్సీల చీలిపోయి రెండు వర్గాల కొట్టుకోవడం కూడా మంచిది కాదు. ఈ కొట్టుకోకుండా ఉండేందుకై ముందు అర్జెంటుగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మేధావులు ముందుకు రావాలి, కూర్చోబెట్టగలిగి ఉండాలి. వీళ్ళిద్దరి చేత కొట్టుకునేట్టుగా చేసి ఈ ఫలాలను వీళ్ళకి దక్కకుండా శాశ్వతంగా లిటిగేషన్లో పెట్టే పని బయట జరుగుతాం. కోర్టులు అటువంటి ముడులు వేసి ఉన్నాయి. దీంట్లో కూడా జడ్జిమెంట్గానే ఉంది, ముడులు ఉన్నాయి. కాబట్టి అది లేకుండా కలిసికట్టుగా పోరాడాలి, అధికారం వైపు వెళ్ళాలి వీళ్ళు అని అంటే రిజర్వేషన్లు మాత్రమే కాదు, ఆ స్థాయి దాటి ముందుకొచ్చి పోరాటం చేయాలి. ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించడం అంటే రిజర్వేషన్ల స్ఫూర్తిని వ్యతిరేకించడమే. అందుకని ఇవాళ అట్టడుగున ఉన్న వర్గాలకు చివరి వరకు కూడా ఫలాలు అందాలి అంటే దాంట్లో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక ప్రజాస్వామికమైన స్ఫూర్తి. అందుకని దానికి ఇవాళ ఖమ్మంలో అన్ని వర్గాలకు సంబంధించిన మేధావులతోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఏబిసిడి వర్గీకరణకు మద్దతుని కూడగట్టే ప్రయత్నం ఇవాళ ఇక్కడ చేస్తున్నాం. అట్లా సమాజంలో ఉండే మొత్తం అన్ని వర్గాలు కూడా రిజర్వేషన్లు ఎట్లయితే సమర్థిస్తున్నాయో అట్లా ఏబిసిడి వర్గీకరణ కూడా ఇంకా మిగతా వర్గాలకు కూడా విస్తరింపాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా దేశ సౌభాగ్యం కానీ, అధికారం కానీ విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా, సాంఘిక పరంగా సమానంగా పంచబడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య మౌలిక సూత్రం అది. అందులో భాగంగా వర్గీకరణ అనేది సామాజిక న్యాయం దృక్పథంతో, మా దృక్పథంతో ఈ దేశంలో తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. దానికి మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయాల మేరకు, మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఆయన ఏనాడో చెప్పాడు. రామచంద్రరాజు కమిషన్ తీర్పు చాలా స్పష్టంగా ఎస్సీలలో విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే దగ్గర వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని పరిపూర్తి